వీక్షకులందరూ వినాయక చవితిని చక్కగా పూజ చేసుకుని ఆనందంగా గడుపుంటారు. అయితే వినాయక చవితి యొక్క ప్రాముఖ్యాన్ని నేను ఒక సైన్స్ ప్రకారం జరుపుకుంటాం అన్నమాట. అంటే పిల్లలకి వినాయక చవితి పూజ అంతా అయినాక వినాయకుడి గురించి చెప్పేటప్పుడు ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయితే ఎంత ఆనందపడతామో, సెలబ్రేట్ చేసుకుంటామో ఈ పండగ కూడా అంతే. ఇంతవరకు ఆధునిక ప్రపంచంలో జరగనిది రెండు విషయాలున్నాయి. ఒకటి, ఒక పిండితో బొమ్మను చేసి దానికి ప్రాణం పోయడం, మనిషిలాగా తీర్చిదిద్దడం. రెండు, ఆ మనిషి అదే మనిషికి తలకాయ తీసేసి ఇంకొక జంతువు తలకాయని పెట్టడం. అది హెడ్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ఈ రెండు కూడా ఇంతవరకు ఆధునిక మెడికల్ ప్రపంచంలో జరగలేదు. అయితే పంది యొక్క లివర్ని, కొన్ని జంతువుల అవయవాలను తీసుకొచ్చి మనుషులకు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్టెమ్ సెల్స్ అంటే మూలకణాలను తీసుకొచ్చి ఏదైనా అవయవం పాడైపోతే దానికి రిపేర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక గుండెని నిర్మించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెడ్ని మార్చేయడానికంటే ఒక కోమాలో ఉన్న వ్యక్తిని కానీ, బ్రెయిన్ డెడ్ వ్యక్తి కానీ, చనిపోయిన వ్యక్తి కానీ తలకాయలు మార్చడానికి ఆపరేషన్ చేసి ప్రయత్నాలు చేశారు. అటువంటిది యంత్రాల మీద ఒక వారం 10 రోజులు మాత్రమే బతికారు. ఇంతవరకు ఫుల్గా సక్సెస్ఫుల్గా సాధించింది లేదు. కానీ మన పురాణాలలో వినాయకుడు ఒక పిండిని ద్వారా నిర్మితమయ్యి దానికి ప్రాణం పోయడం. ఇప్పుడంటే అండాలను తీసుకుని, శుక్రకణాలను తీసుకుని ల్యాబ్లో పిండాలను తయారు చేస్తున్నారు, టెస్ట్ ట్యూబ్ని. కానీ దాన్ని పెంచడానికి గర్భసంచి, ఆర్టిఫిషియల్ బొంబు ఇంకా తయారవ్వలేదు, ప్రయోగాలు జరుగుతున్నాయి. మళ్ళీ తల్లి గర్భంలోనే ప్రవేశపెడుతున్నారు పిండాలని. కానీ తల్లి గర్భంతో అవసరం లేకుండా పిండిని బొమ్మలా చేసి ఆ బొమ్మకి ప్రాణం పోయడం, అదే బొమ్మ ప్రాణానికి తలకాయని కట్ చేసేసిన తర్వాత ఒక జంతువు ఏనుగు తలకాయని తీసుకొచ్చి పెట్టడం. చక్కగా ఆ తర్వాత పొట్టకి చీలిపోతే పాముల్ని దారాలుగా ఉపయోగించి ఆ పొట్టని, చీలికని తీసేయడం. అంటే ఆపరేషన్ చేయడానికి పాముల దగ్గర నుంచి దారాల్లాగా తీసుకునే ఒక టెక్నాలజీ అనేది ఆ రోజుల్లో ఉన్నది. తర్వాత ఒక మేకతలను కూడా దక్షుడికి పెట్టి బతికించడం జరిగింది. ఇవి వినాయక చవితి చేసినప్పుడు మెడికల్ మిరకిల్. వినాయక చవితి రోజున పునరుజ్జీవితం చెందాడు. ఇలాంటి అద్భుతమైన మెడికల్ మిరకిల్ని మెడిసిన్ చదివే మా పిల్లలతో చక్కగా వివరించి, వాళ్ళతో కంపల్సరీ వినాయకుడిని పూజించండి. ఆ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం కూడా ఇలాగా హెడ్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ని మళ్ళీ తిరిగి కనిపెట్టగలిగే స్థితికి భారతదేశం వెళ్ళాలని కోరుకోండి అని చెప్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేయండి. వినాయక చవితి అనేది ఒక అద్భుతమైన మెడికల్ మిరకిల్. మన ప్రాచీన కాలంలో మన పెద్దలందరూ సాధించింది. అదే శివతత్వము, పార్వతి శక్తి తత్వము. శక్తి శివుడు, పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ కలిపి ఇంతటి అద్భుతమైన మిరకిల్ని సృష్టించి మనకి కథల రూపంలో, పూజల రూపంలో తరతరాలకి ఇన్నాళ్ళ వరకు వచ్చింది. లేకపోతే ఎన్నో దాడులు భారతదేశం మీద జరిగి మన సంస్కృతిని నాశనం చేసేశారు. మన విశ్వాసాలను కూడా నాశనం చేసి మతాలను మారుస్తున్నారు. కానీ మన పిల్లలకి మన సైన్స్ అనేది తెలియడం కోసం ఈ పండగ తప్పకుండా జరుపుతాం.